హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీకేమన్నా చెప్పాలి అనుకుంటున్నారా? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, చాలా వరకు అంటే చెప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. బట్ కొన్నిసార్లు మాత్రం వ్యక్తులేంటంటే ఏదో చెప్పాలి అని ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఈ వ్యక్తికి మీతో ఏమైనా చెప్పాలి అనిపిస్తుందా లేదా? అసలు వాళ్ళకి అలాంటి ఉద్దేశ్యం ఉందా లేదా? అనేది ఈరోజు రీడింగ్ అండి. సో, చూద్దాము. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ప్రానైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం. మీ వ్యక్తి ఇప్పుడు మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. మీ ఇద్దరిది కూడా ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే ఈ వ్యక్తికి మీరు చాలా స్పెషల్ పర్సన్. వాళ్ళ మెమరీలో మీరేంటంటే ఎప్పుడూ అలానే ఉంటారు అని వాళ్ళు అనుకున్నారు. మీరు కూడా ఈ వ్యక్తికి బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ప్రతీదీ షేర్ చేసుకోవడం కానీ, ఓపెన్‌గా ఉండడం కానీ, అంటే ఆ అటాచ్‌మెంట్ అనేది చాలా రియల్ అండి. ఎమోషనల్ కనెక్షనే. డెఫినెట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఆ లవ్ అనేది అలా బ్లూమ్ అయింది అని చెప్పొచ్చు. బట్ స్లోగా ఈ వ్యక్తికి ఏంటంటే మీరంటే నమ్మకం పోయిందండి. వాళ్ళ లైఫ్‌లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరే అని వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ఎక్కడి నుంచి బిల్డ్ అయిందో నాకు తెలీదు గానీ, ఖచ్చితంగా ఈ వ్యక్తి ఆలోచనలైతే ఈ విధంగా మారాయని చెప్పొచ్చు. మొత్తానికి అంటే వాళ్ళేంటంటే స్లోగా మిమ్మల్ని ట్రస్ట్ చేయడం మానేసారండి. అందుకే ఒకవేళ మీ ఇద్దరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఈ వ్యక్తి మీతో ఏది కూడా ఓపెన్‌గా షేర్ చేసుకోవడం కానీ, అంటే సీక్రెట్‌గా ప్రతీదీ కూడా మీ వెనక చేయడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయి. ఏది కూడా నాకు తెలిసి మీతో సరిగ్గా చెప్పట్లేదు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే అది ఎలాగో విడిచిపెట్టేయండి. ఆ వ్యక్తికేంటంటే మీరు ఒక ఛాలెంజ్ లాగా అనిపించడం కానీ, మీతో ఉన్న సిట్యుయేషన్స్‌ని ఏంటంటే వాళ్ళు ఫేస్ చేయలేరు అని అనుకోవడం వల్ల వాళ్ళేంటంటే దూరంగా ఉంటున్నారు. మోస్ట్‌లీ ఈ వ్యక్తికైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో, వాళ్ళేంటంటే ఇది ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ థింగ్స్ ఏంటంటే ఇంత మెస్సప్ అయిపోతాయని కూడా వాళ్ళు అనుకోలేదు. మొత్తానికి ఇలా ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మరి మీతో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా లేదా అంటే వాళ్ళకి మీతో చాలా చెప్పాలని ఉందండి. లైక్ ఏంటంటే ఓపెన్ అప్ అయితే మంచిది అనే ఆలోచన అయితే ఉంది. ఎలా ఓపెన్ అప్ అవ్వాలనేది మాత్రం అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే నాకు తెలిసి వచ్చే రోజుల్లో మీతో మాట్లాడతారండి. దానికైతే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ వ్యక్తి సైలెంట్‌గా ఉంటారు. అంటే ఇలానే ప్రతిరోజు ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. ఏ రోజు మరి ఓపెన్ అప్ అవుతారో నాకు తెలీదు గానీ, ఈ వ్యక్తి చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే, పాస్ట్‌లో ఈ వ్యక్తి సింపుల్‌గా మీకు కనిపించుంటే ఆర్ వీళ్ళేంటంటే ఇలా స్వీట్‌గా, క్యూట్‌గా మాట్లాడినట్టుగా మీకనిపిస్తే, ఇప్పుడైతే అలా మాట్లాడరండి. వీళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటారు. డిఫరెంట్‌గా మాట్లాడతారు కూడా. అలా అని చెప్పి వీళ్ళేంటంటే చైల్డిష్ కాదు. మాట్లాడేటప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాలి అనే ఆలోచన అయితే వాళ్ళకుంది. సో, వాళ్ళు ఓపెన్‌గా అంటే మనసులో ఏదైతే ఉందో ప్రతీదీ కూడా మీకు చెప్తారండి. మిమ్మల్ని ప్రశ్నించడం కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇలా ఉండలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే టైమ్ టు టైమ్
ప్రతిదీ కూడా చెప్పాలి అని అనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ అయితే ఉంది. సో, మరి ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇక్కడ జరుగుతున్న దాని కోసం అయితే మాట్లాడితే బావుంటుందనే ఫీలింగ్ ఉంది కానీ, వీళ్ళకి ప్రెజెంట్ ధైర్యం లేదండి. అంటే ఎలా చెప్పాలంటే, మాట్లాడితే సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతాయి ఆర్ అట్‌లీస్ట్ ఒక క్లారిటీ అయినా వస్తుంది అనే ఆలోచన వాళ్ళకుంది. కాకపోతే దీనికోసం అంటే వాళ్ళు మాట్లాడడం అనేది అంత ఈజీ కాదండి. అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి, ఈ వ్యక్తికి ఇప్పుడు అన్నిటికంటే కష్టమైన టాస్క్ ఏంటి అంటే మీతో మాట్లాడడమే. ఈ మాట్లాడడం అనేదేంటంటే, వాళ్ళని వాళ్ళు చాలా చేంజ్ చేసుకొని మాట్లాడాలి. ఆర్ వాళ్ళని వాళ్ళేంటంటే చాలా కంట్రోల్డ్‌గా పెట్టుకొని మాట్లాడాలి. ఇది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితికి వాళ్ళకి చాలా కష్టమండి. వాళ్ళేంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఆర్ ఈవెన్ మీతో ఉన్నా సరే ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రతిదీ వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకెలా అనిపిస్తుందంటే, ఇప్పుడు మీతో మాట్లాడాలి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. సో, దీనికోసం వాళ్ళు వేరేగా ప్లాన్ చేయాలి. ఇదంతా వాళ్ళ వల్ల అయ్యేది కాదు అని అలా అనిపిస్తుందనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే టైమ్ టు టైము అంటే ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నా సైలెంట్ అయిపోతున్నారు. అది మీరిప్పటికే అబ్జర్వ్ చేసుండాలి. అబ్జర్వ్ చేసుండకపోయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమవుతుంది. ఆ వ్యక్తి అంటే ఈ విధంగా మాత్రం ఉన్నారు అని నేను చెప్పగలను. అంటే వాళ్ళు ఒకప్పుడు ఫీలయిన పాజిటివిటీ ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఆర్ ఒకప్పుడు మీ విషయంలో ఉన్నంత ఫోకస్డ్‌గా ఇప్పుడు ఉండలేకపోతున్నారు. సో, దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా కొంత గ్యాప్ వచ్చింది. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు ఓపెన్‌గా మాట్లాడినా సరే మీరు అర్థం చేసుకుంటారు అని వాళ్ళకనిపించట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే అంత ధైర్యంగా మీతోని మాట్లాడితే అది ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉందండి. అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నట్టుగా నాకనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో ఇది కొంచెం కష్టమైన, ఇది ఇబ్బందికరంగా ఉన్నా సరే ప్రయత్నం మాత్రం చేస్తారండి. మీతో చెప్తారు. ఆ చెప్పడం కూడా ఏం చెప్తారు అంటే ఇక్కడ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఫేస్ చేస్తున్నారో వీటి కోసమే చాలా వరకు మాట్లాడతారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా చెప్పొచ్చండి. కాకపోతే వెంటనే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవడం అనేది చాలా కష్టమండి. చాలా అంటే అన్‌కంఫర్టబుల్ అన్నమాట. మేబీ మీరు వాళ్ళకి బాగా తెలియొచ్చు. ఆర్ మీ ఇద్దరి మధ్యలో గుడ్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. అది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేరు కాబట్టి ఈ వ్యక్తికేంటంటే అంత ధైర్యం కూడా లేదు. ధైర్యం అయితే వస్తది. మాట్లాడతారు. నేనే చెప్తున్నాను కదా! ఏదో ఒక రోజు మాత్రం ఛాన్స్ తీసుకుంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈవెన్ వీళ్ళేంటంటే చాలా సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతున్న ఆర్ చాలా సార్లు అంటే ప్రయత్నం చేసి ఇది కష్టం మన వల్ల కాదు. సో, మనం ఏంటంటే ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవడం అనుకోని సైలెంట్ అయిపోతున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మనసులో ఉన్నవన్నీ చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, అది కానీ మంచిగా ముందుకు వెళ్తే వాళ్ళ ఫీలింగ్స్ కూడా చెప్తారు. ఈ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి. కానీ మిమ్మల్ని ఫేస్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఫేస్ చేయాలి అంటే వీళ్ళని వీళ్ళు చాలా చేంజ్ చేసుకోవాల్సుంటుంది. ఆర్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని చాలా బ్యాలెన్స్‌డ్‌గా అంటే డీల్ చేయాల్సుంటుంది. అందుకే వాళ్ళకేంటంటే ఇది అన్నిటికంటే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడులాగా ఉంటే ఫ్రీగా మాట్లాడేస్తారు. మీరు కూడా ఏదైనా మాట్లాడినా వాళ్ళు ఫ్రీగా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది అంత ఈజీ కాదండి. ఈ వ్యక్తి మాట్లాడడం కష్టం. మీరు మాట్లాడినా సరే అది వాళ్ళకి ఎలాగ అర్థమవుతుందో తెలీదు. అంటే ఆక్వర్డ్‌నెస్ కానీ అంటే ఆ డిఫరెన్స్ కానీ క్లియర్‌గా ఉంటుంది. అది మీకు తెలుస్తది కూడా. సో, ఈ వ్యక్తి ఏంటంటే అది ఉంటుందనుకోని ముందుకు రావట్లేదు. లేకపోతే చెప్పడానికి ఇక్కడ చాలా విషయాలున్నాయి. సో, వాళ్ళకి కూడా చాలా క్లారిటీ కావాలి. అట్ ద సేమ్ టైమ్ ఇది చెప్పిన తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? ఏంటి? సో, ఇదెలా డీల్ చేయాలి అనే దానికి కూడా వాళ్ళేంటంటే ఇప్పటికైతే ప్రిపేర్డ్‌గా లేరు. సో, అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు కానీ డెఫినిట్‌గా మీతోనేంటంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే జరుగుతుందో మీరు వాళ్ళకి ఛాలెంజ్‌లా అనిపిస్తున్నారు కదా! సో, వీటి కోసం అయితే వాళ్ళు ఏదైనా సరే ఓపెన్‌గా చెప్పాలి అనే అనుకుంటున్నారు. అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? సో, అలా ఎందుకు వాళ్ళు డిసైడ్ అయ్యే పరిస్థితొచ్చింది? ఇక్కడ థింగ్స్ ఎలా మెస్ అప్ అయిపోయి వీటి కోసం మాత్రం అంటే ఒక డిస్కషన్ జరిగితే బావుంటుందని ఉందండి. అట్ ద సేమ్ టైమ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దానికోసం కూడా మాట్లాడితే బావుంటుందని ఉంది కానీ, ఇది ఇప్పుడే కాదు. లైక్ ఏంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అయిన తర్వాత అని ఉంది. అసలు ఇంకా చూద్దాం. మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో? యాక్చువల్‌గా మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి మీకేమి చెప్పట్లేదు కదా!
సైలెంట్‌గా ఉంటున్నారు. మిమ్మల్ని ఫేస్ చేయట్లేదు. సో, ఈవెన్ మీరే ట్రై చేస్తున్నా సరే, ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు. దానివల్ల మీకసలేం అర్థం అవ్వట్లేదు. ఈ రిలేషన్‌షిప్ ఎటువైపు వెళ్తుంది? మీరెటు వెళ్తున్నారు? అసలిక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు తెలీదండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు కూడా అంటే ఈ వ్యక్తి విషయంలో స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారు. మేబీ మీరు సఫర్ అవుతున్నారు. కానీ ఈ వ్యక్తితోనేంటంటే నిజానికి మీరు కూడా మాట్లాడడానికి రెడీగా లేరు. ఆర్ ఈ వ్యక్తి చెప్పే మాటలు వినడానికి కూడా మీరు కూడా రెడీగా లేరు. అండ్ మీరేంటంటే స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేయట్లేదు. అసలిక్కడ ఏం జరుగుతుంది అని అంటే అది కూడా ఆలోచించే పరిస్థితి లేదు. కేవలం మీరేంటంటే ఈ వ్యక్తి ఏం చెప్పినా సరే వినాలి, ఆర్ అర్థం చేసుకోవాలి, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా బెటర్ చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు లేవు మీకు. ఈ వ్యక్తి మాట్లాడితే ఏం చెప్పేస్తారో, ఈ వ్యక్తి అంటే ఒకవేళ అలాంటి ఛాన్స్ తీసుకుంటే ఈ రిలేషన్‌షిప్ ఏమైపోతుందో, ఇది దేనికి దారి తీస్తదో, ఇలాంటి భయాలు మీకున్నాయండి. సో, మీరేంటంటే మీ హార్ట్ చక్ర మీద, క్రౌన్ చక్ర మీద వర్క్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవ్రీడే కూడా మెడిటేషన్ చేయడం అయితే మంచిది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరున్న సిట్యుయేషన్‌లో మీ థాట్స్ క్లియర్‌గా ఉండాలి అనుకుంటే మీరు మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మెడిటేషన్ అనే కాదు బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఇలాంటివి ఏవైనా చేయొచ్చు. ఈవెన్ హార్ట్ చక్ర బేస్డ్‌గా కూడా నేను ఒకటే చెప్తాను. అదేంటంటే మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం కానీ, అంటే మీకు గుడ్ ఫీలింగ్ ఇచ్చేవి ఏవైనా చేయడం కానీ, కొంతమంది మ్యూజిక్ వింటే గుడ్‌గా ఫీల్ అవుతుంటారు. కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉంటది. సో, కొంతమందికేంటంటే మూవీస్ చూస్తే అలా అనిపిస్తది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దగ్గర ఆ ఫీలింగ్ అనేది వస్తది. సో, అలా మీరు ఏదైతే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారో అది చెయ్యొచ్చండి. ఇవన్నీ కాకుండా మీరు క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకుంటే, మీరు ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్‌నయితే యూజ్ చేయొచ్చు. సో, నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. మీరేంటంటే మీ థాట్స్‌ని మీరు స్టేబుల్‌గా పెట్టుకున్న తర్వాత, మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేస్తే తప్ప, ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ ఛాన్స్ ఇవ్వలేరండి. మేబీ ఈ వ్యక్తి ఏంటంటే ఇది సెన్స్ చేస్తున్నారు. అందుకే వాళ్ళేంటంటే మాట్లాడాలి అనుకున్న ఆ ఛాన్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు అంటే మనం కరెక్ట్‌గానే ఉంటున్నాం. సో, మనం అంతా కరెక్ట్‌గానే చేస్తున్నాం. సో, మనం అన్ని రకాలుగా ప్రిపేర్డ్‌గా ఉన్నామని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటి వ్యక్తికి కూడా మనం ఎలా ఉన్నాం, ఏంటి అనేది తెలుస్తూ ఉంటదండి. దానికేంటంటే వాళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని సార్లేంటంటే తెలిసిపోతూ ఉంటది. బేసిక్‌గా ఒక వ్యక్తితో బాగా కనెక్షన్ ఏర్పడిన తర్వాత, సర్టెన్ ఇయర్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళ బిహేవియర్‌లో ఏదైనా చేంజ్ ఒచ్చినా వాళ్ళు ఆడ్‌గా అనిపిస్తూ ఉంటారండి. సో, మీ వ్యక్తికి తెలుస్తుంది. డెఫినెట్‌గా మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అంటే వాళ్ళు చెప్పేది విన్న తర్వాత కూడా మీరేంటంటే, దాన్ని యాక్సెప్ట్ చేసి లైక్ ఏంటంటే, నార్మల్‌గా సిట్యుయేషన్‌ని డీల్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు అని. సో, వాళ్ళేంటంటే, ఈ విషయంలో మాత్రం మేబీ కరెక్ట్‌గానే సెన్స్ చేస్తున్నారు. అందుకే మీకు ఆన్సర్స్ అయితే ఏం చెప్పట్లేదు. ఆర్ మీతో మాట్లాడే ప్రయత్నం కూడా ఏ విధంగా చెయ్యట్లేదు. మీరేమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి ఏం చెప్పట్లేదు. సో, ఈ వ్యక్తికి అసలు ఏది చెప్పే ఉద్దేశం లేదు. అసలు ఈ రిలేషన్‌షిప్ ఇలా అయితే ఏమవుతుందో, అసలు మీ పరిస్థితి ఏంటో అని మీరు ఇలా అనుకుంటున్నారు కానీ, నిజానికి మీ హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. క్రౌన్ చక్ర కూడా బ్యాలెన్స్ అవ్వాలండి. థాట్స్ స్టేబుల్‌గా ఉండాలి. కొంత క్లియర్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులనేంటంటే అర్థం చేసుకునేలాగా కూడా ఉండాలి. కొన్నిసార్లు వ్యక్తులు తప్పు చేసినా అదేంటంటే మేబీ అన్‌ఫెయిరే. కరెక్ట్ కాదు. కానీ అట్‌లీస్ట్ వాళ్ళెందుకు అలా చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించగలిగితే మాత్రం ఖచ్చితంగా సిట్యుయేషన్స్ చాలా వరకు హ్యాండిల్ చేయగలుగుతారండి. అదెప్పుడంటే హార్ట్ చక్ర బ్యాలెన్స్ అయిందనుకోండి, ఎదుటి వ్యక్తులు చెప్తుంది మనకు అర్థమవుతుంది. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో క్లియర్‌గా అంటే చెప్పగలుగుతాం. ఎదుటి వ్యక్తుల పరిస్థితులు అర్థం చేసుకుంటాం. మన పరిస్థితి ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలో ఒక క్లారిటీతో చేస్తాం. ఇలాంటివన్నీ జరుగుతాయండి. వ్యక్తుల్ని పుష్ చెయ్యం. వ్యక్తుల్ని అంటే యాక్సెప్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వ్యక్తులు కూడా మనల్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనే క్లారిటీ కూడా వస్తుంది. సో, కొంచెం వర్క్ చేయండి వీటి మీద. డెఫినిట్‌గా మీకేంటంటే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. అండ్ ఈ వ్యక్తి కూడా వాళ్ళు చెప్పాలనుకుందయితే చెప్తారు. ఎందుకంటే మీలో చేంజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు వన్ ఫైన్ డే ఈ ఛాన్స్ తీసుకుంటారండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ప్రానైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ వ్యక్తి ఇప్పుడు మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. కాకపోతే సడెన్‌గా ఎందుకో కానీ ఈ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్ అనేది బర్డెన్‌లా అనిపించడం కానీ, అంటే ఎందుకో ఇది వాళ్ళు ఫేస్ చేయలేరు. వాళ్ళు కెపాసిటీ అయితే కాదిది. సో, వాళ్ళు డీల్ చేయలేరు కాబట్టి అంటే ఇది విడిచిపెట్టడమే మంచిది అనే స్టేజ్‌కి వచ్చేసినట్టున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు కానీ సిట్యుయేషన్స్ మాత్రం కాంప్లికేట్ అయ్యాయి. సో, అదైతే మీకు తెలుస్తూ ఉంది. ఎప్పటినుంచో అంటే మీరు చేంజెస్ చూస్తున్నారు. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా మంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ వ్యక్తి అంటే మీ విషయంలో మీకు దూరంగా ఉండడం అనేది సింపుల్ థింగ్ అని మీరు అనుకోవచ్చు కానీ, ఇది వాళ్ళకి అన్నిటికంటే కష్టమైందండి. ఈ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఎంత పెయిన్ తీసుకున్నారు, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేదైతే మీకు తెలీదు. బట్ డెఫినిట్‌గా ఇదైతే వాళ్ళకి ఈజీ డెసిషన్ కాదు. కానీ వాళ్ళకేంటంటే ఇదే కరెక్ట్ అనిపించింది. సో, చేశారు. అలా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అనుకోవడానికి లేదు. ఈ వ్యక్తి ఏంటంటే ప్రెజెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకేంటంటే రకరకాల ఎమోషన్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవుతున్నారు. సో, ఒకే ఆలోచనతో కానీ, ఒకే ఎమోషన్ క్యారీ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళకి ఉండాల్సిన క్లారిటీ అయితే మిస్ అవుతున్నారనే చెప్పాలి. సో, బేసిక్‌గా ఇదంతా ఎందుకు అంటే పాస్ట్‌లో వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఎక్కడో కానీ హ్యాండిల్ చేయలేకపోయారండి. సడెన్‌గా ఇదేంటంటే వాళ్ళకి ట్రబుల్ లాగా అనిపించడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వాళ్ళేంటంటే ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, ఇలా అయితేనే మనం హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటాం అనుకోని వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకున్నారు. చాలా మందికేంటంటే చెప్పకుండానే బ్లాక్ చేసేయడం కానీ, కట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరిగుంటాయి. కొంతమందికి మాత్రం క్లియర్‌గా చెప్పే చేసుండాలి. మొత్తానికేంటంటే రిలేషన్‌షిప్‌లో గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో, ఈ వ్యక్తి మరి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా? లేదా? అసలు అంటే ఏమైనా వాళ్ళకి చెప్పే ఉద్దేశం ఉందా అంటే, ఈ వ్యక్తికి ఏంటంటే ఒకటేనండి. చెప్పాలి అని ఉంది. అంటే వాళ్ళెలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇది వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది అని. బట్ ఇక్కడ వాళ్ళకేంటంటే చెప్తే ఒక్కసారి మీకు పవర్ ఇచ్చేసినట్టు అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళెలా ఫీల్ అవుతున్నారో మీతో చెప్పారనుకోండి, చెప్పడం పక్కన పెట్టండి. అలాంటి ఒక ఛాన్స్ తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నారని మీకు అర్థమైతే, ఇంకా సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు. మళ్ళీ కూడా పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉందండి. కానీ ఈ వ్యక్తికేంటంటే మనసులో చాలా ఆలోచనలున్నాయి. అవన్నీ కూడా చెప్పుకోవాలనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి పాస్ట్‌ని మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్‌లో జరిగిన గుడ్ థింగ్స్ గుర్తు చేసుకుంటున్నారు. బ్యాడ్ థింగ్స్ గుర్తు చేసుకుంటున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. కొంతమందేంటంటే అలా బ్యాడ్ థింగ్సే గుర్తు చేసుకుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే అక్కడ మాట్లాడడానికేం ఉండదు. స్ట్రెయిట్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. బట్ ఇప్పుడు గుడ్ థింగ్స్ గుర్తొస్తే మళ్ళీ ఇద్దరూ కలిసిపోతారు. టైం తీసుకున్నా వర్కౌట్ అవుతుంది. బట్ ఇలా గుడ్ థింగ్స్ గుర్తొచ్చి, బ్యాడ్ థింగ్స్ గుర్తొచ్చి ఏ డెసిషను తీసుకోలేక స్టక్ అయిపోవడం అనేది ఇది అన్నిటికంటే బిగ్గెస్ట్ సఫరింగ్ అండి. మీ వ్యక్తి ఏంటంటే అలానే సఫర్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా వాళ్ళేంటంటే ఆహ్, ఎంత ముందుకు వెళ్ళాలి అని ట్రై చేస్తున్నా సరే, పాస్ట్ ఏంటంటే వాళ్ళని ఆపేస్తుందండి. సో, వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ మీతో మాట్లాడితే బావుంటుంది అని ఫీల్ అవుతున్నా సరే, అలాంటి ఒక రిస్క్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు ఇది నేను రిస్క్ అంటున్నానంటే, ఈ వ్యక్తి ఈ సిట్యుయేషన్‌లోని అంటే వాళ్ళు మాట్లాడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆర్ రిలేషన్‌షిప్‌కి అంటే ఇంకొక ఛాన్స్ ఉంటుంది అని ఎలా ఆలోచించట్లేదు. వాళ్ళు మాట్లాడితే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీరు సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తారు. సో, వాళ్ళేంటంటే అలాంటి కంట్రోల్ మీ చేతిలో పెట్టాలనుకోవట్లేదు. అలా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ వ్యక్తికి ఇంత ఇగో ఏంటి? వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి ఎలా ఉంది అని. కానీ ఆ వ్యక్తి ఏంటంటే ఇది ఇగో లాగా కానీ, యాటిట్యూడ్ లాగా కానీ ఫీల్ అవ్వట్లేదండి. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఫర్దర్‌గా మీ నుంచి వాళ్ళకి డ్యామేజ్ జరగకుండా వాళ్ళేంటంటే చేస్తున్న పనిది అన్నట్టుగా వాళ్ళకనిపిస్తుంది. అంటే జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న సిట్యుయేషన్స్ గురించి అంటే ఏదైనా ఒక కన్వర్జేషన్ జరిగితే బావుంటుంది అని ఫీల్ అవుతున్నా సరే, స్టిల్ వాళ్ళేంటంటే రిస్క్ తీసుకోలేకపోతున్నారు. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి మీతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డైరెక్ట్‌గా మీతో వచ్చి మాట్లాడరు. ఆర్
స్ట్రెయిట్‌గా అంటే అసలు ఇక్కడ ఎలాంటి ఛాన్స్ ఉంది అనుకోని ఆ విధంగా ఓపెన్ అప్ అవ్వరు. అసలు మీ పరిస్థితి ఏంటి? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? మీరు ఏమైనా సరే రెడీగా ఉన్నారా లేదా? ఇలాంటివి చూసుకొనే నాకు తెలిసి మీకు చెప్పాల్సిన విషయాలు ఏవైనా చెప్తారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ వ్యక్తి అయితే మాత్రం నాకు తెలిసి మీతో మాట్లాడడానికి ఛాన్స్ అయితే తీసేసుకుంటారండి. కానీ ప్రతీదీ కూడా వాళ్ళకి అర్థమైన తర్వాత ఇక్కడ మీ ఇంటెన్షన్స్ ఏంటో మరికొంచెం వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత ఆ ఛాన్స్ తీసుకుంటారు. సో, బేసిక్‌గా మరి ఈ వ్యక్తి విషయంలో అంటే వీళ్ళు ఎంతవరకు ఇలాంటి ఛాన్స్ తీసుకుంటారు అంటే 50, 50 అని చెప్తాను. 100% చెప్పను. ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే రెడీగా లేరండి. వాళ్ళకి కూడా కొంత క్లారిటీ వచ్చిన తర్వాతే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ గురించైనా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ గురించైనా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అంటే నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఈజీగా ఛాన్స్ తీసుకోరు. ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ వచ్చినా సరే వాళ్ళేంటంటే చాలా ఆలోచించుకొనే మూవ్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు హర్ట్ అవ్వాలి, మళ్ళీ వీళ్ళు డిసప్పాయింట్ అవ్వాలి అని అనుకోవట్లేదు. మీకు ఒక ఛాన్స్ ఇస్తే మీతో మాట్లాడే పరిస్థితి కానీ క్రియేట్ చేసుకుంటే, అది దేనికి దారితీస్తుందనే భయం ఈ వ్యక్తికి ఎక్కువగా ఉందండి. సో, దానివల్లే ఇక్కడ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలను. నాకు తెలిసి అప్పుడప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే పాజిటివ్‌గా మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం మీతో మాట్లాడే పరిస్థితొస్తే మిమ్మల్ని తిట్టాలని కూడా అనిపిస్తుంది. సో, మరి వాళ్ళేంటంటే డిఫరెంట్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఆ ఎమోషన్ బట్టి వాళ్ళేంటంటే మాట్లాడాలి అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అల్టిమేట్‌గా మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఉంది కానీ, ఎమోషన్ బట్టి మాట్లాడడం అనేది వాళ్ళు డిసైడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పాజిటివ్‌గా ఉన్నారనుకోండి, పాజిటివ్‌గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ గుర్తు చేసుకుంటే, డెఫినిట్‌గా వాళ్ళేంటంటే పాజిటివ్‌గా మాట్లాడితే బావుంటుంది. వాళ్ళ ఫీలింగ్స్ గురించి మాట్లాడితే బావుంటుందనుకుంటున్నారు. అలానే ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన ఫైట్సో, ఆర్గ్యుమెంట్సో మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గుర్తొచ్చినప్పుడేంటంటే, సో, మిమ్మల్ని తిట్టడమో, లేకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేయాలనో, లేకపోతే మిమ్మల్ని క్వెషన్ చేయాలనో, ఇలా అంటే ఆలోచనలొస్తున్నాయి. సో, ఈ వ్యక్తి మూడ్ బట్టి వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు. స్టెబుల్‌గా ఇదే మాట్లాడాలి, ఇదే చెయ్యాలి ఇలానే ఉండాలి ఇదే అడగాలి అదేం లేదండి వాళ్ళకి. ఎమోషన్ బట్టి అదేంటంటే చేంజ్ అయిపోతుంది. సో, అందుకే ఇక్కడ మాట్లాడే ఛాన్సెస్ కూడా 50, 50 అని చెప్పడానికి రీజన్ కూడా అదే. బట్ ఏది ఏమైనా సరే ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ వ్యక్తి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా అనేది పక్కన పెట్టేసి సో, మేమే మాట్లాడాలనుకుంటున్నామండి. మాకు అవసరం ఉంది అనుకోని మీరు మాట్లాడితే మాత్రం, ఈ వ్యక్తి మాట్లాడతారు. మీరు కొంచెం అంటే అక్కడ జాగ్రత్తగా మాట్లాడితే, స్లో డౌన్ అయితే వాళ్ళు చెప్పాల్సినవన్నీ కూడా చెప్తారండి. ఆ టైంకి ఆఫ్‌కోర్స్ వాళ్ళు మూడ్ బట్టే రియాక్ట్ అవుతారు కాబట్టి, సో, మీరేంటంటే కొంచెం జాగ్రత్తగా కొంచెం కామ్‌గా మాట్లాడితే, వాళ్ళు అలానే మాట్లాడతారు. మీరేదో వాళ్ళని క్వెషన్ చేయడానికి లాగా కానీ మాట్లాడితే, వాళ్ళ ఎమోషన్ అనేది ఆ టైంకి ఎలా ఉంటే దాని ప్రకారమే వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటుందండి. అందుకే ఇక్కడేంటంటే, ఇవన్నీ పాజిటివ్‌గానే ఉంటాయని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా అవ్వచ్చు. ఎలా అయినా ఉండొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని అంటే మీరైతే చాలా రోజుల నుంచి రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలి అని చూస్తున్నారు. బట్ ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీకెందుకో కానీ ఇది వర్కౌట్ అవుతది అని అనిపించట్లేదు. ఒకవేళ వర్కౌట్ అవుతది అనుకున్నా సరే, ఈ వ్యక్తిని చూసి మీరు భయపడడం కానీ, వాళ్ళతో ఏది ఓపెన్‌గా చెప్పలేకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే, దీనివల్ల మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది వచ్చేస్తదేమో! ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా దూరం అయిపోతారేమో! సో, అలా దూరం అయిపోతే ఇంక ఈ రిలేషన్‌షిప్ ఎప్పటికి వర్కౌట్ అవ్వదేమో! ఇలాంటి ఆలోచనల వల్ల మీరేంటంటే ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తితోనేంటంటే అన్ని రకాలుగా కూడా కంఫర్టబుల్‌గా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీకు అన్నీ దొరకాలని అనుకుంటున్నారు. కాకపోతే మీరు అనుకున్నవన్నీ దొరుకుతాయా లేదా అనేది మీకు డౌటు. సో, అందుకే మీరేంటంటే టైమ్ టు టైము ఈ వ్యక్తి మీతో ఏదైనా చెప్పాలనుకున్నా లేకపోయినా మీరు మాత్రం ఈ వ్యక్తికి మీ ఫీలింగ్స్ చెప్పాలి అనుకుంటున్నారు. ఆర్ మీకు ఈ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలో చెప్పాలనుకుంటున్నారు. సేమ్ ఆ వ్యక్తి కూడా అలానే అనుకుంటున్నారు అప్పుడప్పుడు. బట్ మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు ఛాన్స్ ఇవ్వకూడదు. మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. అదే మీ ఇద్దరికి మధ్యలో డిఫరెన్స్. బట్ అల్టిమేట్‌గా ఇద్దరికీ కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. బట్ ఇలా మాట్లాడినప్పుడు ఈ ప్రాసెస్‌లోని ఎవరు విన్ అవుతారో తెలియని పరిస్థితి అన్నమాట. అంటే ఇక్కడ ఇది గేమ్ కాదు.
బట్ ఎలాంటి సిట్యుయేషన్ అయిపోయిందంటే, ఆ వ్యక్తి ఏదైనా ఎక్కువ మాట్లాడితే అది మీరు తీసుకోలేరు. ఎందుకంటే మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి. అలానే మీరు మాట్లాడింది ఆ వ్యక్తికి నచ్చకపోతే ఆ వ్యక్తి తీసుకోలేరు. సో, ఇలాంటి సెన్సిటివ్ సిట్యుయేషన్‌లో ఇద్దరు ఉన్నారని చెప్పొచ్చండి. నేనైతే ఒకటే చెప్తాను. మీరేంటంటే మీ రూట్ చక్రం మీద వర్క్ చేయండి. ఇలా మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ రిలేషన్‌షిప్‌లో ఇంటిమసీ మిస్ అవుతూ కష్టమండి. అలా అంటే ఈ వ్యక్తితో మీరు కంటిన్యూ అవ్వలేరు. మీరు కోరుకున్నదైతే మీకిక్కడ దొరకదు. అందుకే మీరేంటంటే రూట్ చక్రం మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. రూట్ చక్రం మీద మీరు వర్క్ చేయాలి అనుకుంటే మెడిటేషన్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ చేయొచ్చు. అలానే రెడ్ కలర్‌తో వర్క్ చేయొచ్చు. రెడ్ జాస్పర్ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చు. సో, రెడ్ జాస్పర్ అంటే ఇది. సో, ఇది యూజ్ చేయొచ్చు. నేచర్‌తో కనెక్ట్ అవ్వచ్చు. ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వచ్చు. సో, ఇలా మీరు చేయాల్సింది మీరు చేయడం వల్ల కొంత హీల్ అవుతారు. కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. అప్పుడు మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉంటారండి. అంతవరకు ఏంటంటే మీరు కూడా ఛాన్స్ తీసుకోవడం అయితే వేస్టే. సో, ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో కొంత టైం అయితే తీసుకోవడానికే ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? లేదా అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే కొంచెం స్లో టైప్ అండి. అంటే సైలెంట్‌గా ఉంటారు. సో, ఎక్కువ మాట్లాడరు అలా కాదు. రిలేషన్‌షిప్‌లోనేంటంటే, వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటారు. మనుషులు యాక్టివ్‌గానే ఉంటారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే ఉంటారు. సో, వాళ్ళు చేయాలనుకుంటున్నవి చేస్తారు. దానికోసం నేను మాట్లాడట్లేదు. బట్ స్లోగా ఉంటారనమాట. వాళ్ళ టైం వాళ్ళు తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని రీడ్ చేయడం కానీ, వ్యక్తుల్ని రీడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీలో చాలా మందికి మీ వ్యక్తి అసలు కమిట్మెంటే ఇచ్చుండరు. కమిట్మెంట్ విషయానికొచ్చేసరికి వాళ్ళు డిఫరెంట్ వ్యక్తిలాగా రియాక్ట్ అవ్వడం కానీ, అసలంటే ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి అనే ఫీలింగ్ మీకు రావడం కానీ ఇలాంటివి చాలా సార్లు జరిగుండాలి. ఎందుకంటే ఈ వ్యక్తి ఆలోచించుకునే టైప్ అండి. అంత ఈజీగా ఎవరికీ కూడా ఛాన్స్ ఇచ్చేయరు. స్లోగా ఉంటారు. అలా అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వరు. అంటే ఈ వ్యక్తి ఆ టైపు కాదు అని అనుకోవడానికి లేదు. ఈ వ్యక్తి ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చే టైపు. వీళ్ళకి పేషెన్సు ఉంది. కంపాషనేట్‌గా ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడు వీళ్ళలోనేంటంటే ఇవన్నీ కూడా చూస్తారు. కానీ మీ విషయానికొచ్చేసరికి వీళ్ళేంటంటే టైం ఎక్కువ తీసుకున్నారనే చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ లేదండి. వాళ్ళకేంటంటే కొన్ని విషయాల్లో మీరు క్లియర్‌గా అర్థం అవ్వలేదని చెప్పొచ్చు. సో, దానివల్లే వాళ్ళేంటంటే ఎక్కువ టైం తీసుకొనుంటారు. అది మీకెలా అనిపించిందంటే ఈ వ్యక్తి మిస్టీరియస్ అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి? ఇలాంటి ఫీలింగ్ మీకొచ్చుండాలి. ఎందుకంటే ఆ వ్యక్తి క్లియర్‌గా వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు ఫాలో అవ్వడం అయితే మీరు నోటీస్ చేశారు. బట్ ఆ ప్రాసెస్‌లోని వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, ఆర్ వాళ్ళ టైం వాళ్ళు తీసుకోవడం కానీ మీకెలా అనిపించిందంటే, ఈ వ్యక్తి సీరియస్‌గా లేరు. వీళ్ళు అంటే మీ వెనక ఏదో చేస్తున్నారు. ఆర్ వాళ్ళకసలు ఇలాంటి ఇంటెన్షనే లేదేమో అని మీకనిపించింది. సో, ఇలా మీరేంటంటే మొత్తానికి రిలేషన్‌షిప్‌లో కొంత సఫర్ అయ్యారండి. ఆ వ్యక్తి యాక్షన్స్‌తో కానీ, ఆ వ్యక్తి థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వేతో కానీ. సో, ఇంకా ఇలా గ్రాడ్యుయల్‌గా అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి, ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీతో మాట్లాడాలి అనుకోవట్లేదండి. అసలు వాళ్ళకిప్పుడైతే ఏమీ చెప్పాలనిపించట్లేదు. ఏదైనా మీరు మాట్లాడాలి అనుకున్నా వీళ్ళేంటంటే వినడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలీదు. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదని వాళ్ళకనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ముందుకు వెళ్తున్న కొద్దీ థింగ్స్ ఏంటంటే బెటర్‌గా ఉండవు అని వాళ్ళకనిపిస్తుంది. సో, అలాంటప్పుడు ఇక్కడ చెప్పడానికేముంది అని వాళ్ళనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీరేంటంటే వాళ్ళ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ ఇక్కడ మీరు స్టక్ అయిపోయారు. సో, వాళ్ళకంటూ ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందని వాళ్ళనుకోవట్లేదు. అలా అనుకోకపోవడానికి రీజన్ ఏంటంటే క్లియర్‌గా మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు అని వాళ్ళనుకోవట్లేదు. మీకు కావాల్సింది వాళ్ళిస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు. సో, వాళ్ళేంటంటే మీకు కావాల్సింది ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి కంఫర్ట్ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టే వాళ్ళేంటంటే దూరంగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు
ఫేక్ ప్రామిస్ చేసే బదులు అదేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏ బాధ లేదు కదా! అంటే వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయండి. సో, అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పట్లో మీకు ఏది కూడా చెప్పడానికైతే వాళ్ళు రెడీగా లేరు. అండ్ అలాంటి ఛాన్స్ వచ్చినా సరే వాళ్ళు మోస్ట్‌లీ ఆ ఛాన్స్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళేంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ మీరేదైనా మీ ఇంటెన్షన్స్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఆలోచిస్తారు. బట్ వాళ్ళు అప్పుడు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళకిక్కడ మీ విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పాస్ట్‌లో మిమ్మల్ని స్టడీ చేశారు. స్టడీ చేసిన ప్రకారం అయితే వాళ్ళకి టైం అవసరం అనిపించింది. ఇప్పుడేంటంటే మీరు మాట్లాడాలి అనుకున్నా వాళ్ళే తప్పించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకేం కావాలి? వాళ్ళసలు ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా అనే ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. సో, ఇంకా ఇక్కడ ఏముంటుంది? వచ్చే రోజుల్లో మాత్రం ఏంటంటే ఈ వ్యక్తి కొంత మీ విషయంలో పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి రియాలిటీ చూడొచ్చండి. వాళ్ళేంటంటే ఇక్కడ మీరు ఒకటి అనుకోనే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. బట్ మీరది కాదు అని వాళ్ళకర్థమైంది. సో, అప్పటినుంచే వాళ్ళేంటంటే ఇలాగ మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, బాగా స్లో డౌన్ అయిపోవడం కానీ, అప్పుడప్పుడు మిస్టీరియస్‌గా బిహేవ్ చేయడం కానీ, మొత్తానికి ఈ విధంగా ఉన్నారు. సో, వచ్చే రోజుల్లోనే ఏంటంటే వీళ్ళకి రియాలిటీ ఏంటో అర్థమవుతుందండి. ఒరిజినల్‌గా మీరేంటి? యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీ రోల్ ఏంటి? వాళ్ళ లైఫ్‌లో మీ రోల్ ఎలా ఉంది? సో, వాళ్ళు అనుకున్న విధంగా ఇది వర్కౌట్ అవుతుందా లేదా? ఇలా రకరకాలుగా అయితే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకొక క్లారిటీ రావచ్చు. అప్పుడు వాళ్ళేమైనా సరే మీతో చెప్పడానికి ముందుకు రావచ్చు. బట్ అంతవరకు మీరైతే ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. మేబీ వచ్చే రోజుల్లో ఈ వ్యక్తి మీతో మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వాళ్ళు చెప్పాలి అనుకున్నవి చెప్పొచ్చు కానీ, బట్ ఇప్పటికైతే వాళ్ళకి ఏం చెప్పాలో తెలీదు. అసలు మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో, అందుకే ఇక్కడ మీలో ఎవరైనా సరే ఈ వ్యక్తికి ఫ్రీక్వెంట్‌గా కాంటాక్ట్ చేయాలని ట్రై చేస్తున్నా సరే, వాళ్ళు క్లియర్‌గా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఆర్ అవాయిడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కొంత టైం తీసుకోవడం మంచిదండి. ఈ వ్యక్తికైతే మీతో పర్సనల్‌గా ఏదో చెప్పాలి ఆర్ ఇది ఎలానో డీల్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే లేదు. అది అండర్‌స్టాండబుల్లే. ఎందుకంటే ఈ వ్యక్తి నార్మల్‌గానే స్లో టైప్ అండి. సో, అలాంటి వ్యక్తి మీ విషయంలో చాలా రోజుల నుంచి ఒక కన్క్లూజన్‌కి రాలేకపోతున్నారు. సో, ఇప్పుడు మాత్రం సడెన్‌గా వచ్చేయాలి అంటే అది జరగదండి. ఎందుకంటే వాళ్ళకి క్లియర్‌గా మీ ఇద్దరి మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుసు. సో, అది తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళ మనసులో మాటలేమైనా మీకు చెప్పినా ఇక్కడ ఏదైనా వాళ్ళు ఓపెన్ అప్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఎంత కష్టపడాలి? ఎంత దూరం వెళ్ళాలో అనే భయం వాళ్ళకుందండి. ఆర్ ఇక్కడ ఇంకా ఏం ఫేస్ చేయాల్సుంటుందో అని వాళ్ళకి ఆలోచన ఉంది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడంత ఫోకస్డ్‌గా లేరు కాబట్టి ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఆన్సర్ వాళ్ళివ్వలేరు కాబట్టి, వాళ్ళకే క్లారిటీ లేదు కాబట్టి, అదేదో సైలెంట్‌గా ఉండడం మంచిది అని చెప్పి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారంతే. బట్ వచ్చే రోజుల్లో మాత్రం లైక్ వాళ్ళ ఇల్యూషన్స్ నుంచి బయటకి రావడం కానీ, వాళ్ళు ఏదైతే ఈ రిలేషన్‌షిప్ అని ఇమాజిన్ చేసుకున్నారో, రియాలిటీ చూడడం కానీ ఇలాంటివైతే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టుగా మీకు అనిపించిందండి. ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే ఇప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది. థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అని వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళ నుంచి ఆన్సర్స్ అయితే రావాల్సిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు సైలెంట్‌గా ఉంటున్నారు. ఈవెన్ మీరు ట్రై చేస్తున్నా సరే వాళ్ళే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. అంటే ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని మీకు తెలుస్తుంది. బట్ మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీనివల్ల కొంత స్ట్రెస్ కూడా తీసుకుంటున్నారు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. మీరేంటంటే టైమ్ బీయింగ్ మీ మీద ఫోకస్ చేయండి. అంటే మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్ లాగా ఈ ప్రాసెస్‌లో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, దీనికోసం మీ ఎనర్జీస్‌ని మీరు గ్రౌండ్ చేసుకోవాలి. ఎర్త్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వడం అయితే మంచిదండి. నేచర్‌తో కనెక్ట్ అవ్వండి బాగా. సో, నేనెప్పుడు చెప్తుంటాను ఎర్త్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ ఒక 30 మినిట్స్, నేల మీద ఎక్కువ కూర్చోవడం కానీ, మొత్తానికి ఇలా అంటే గ్రౌండ్ అవ్వచ్చు ఆర్ ఏవైనా పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూర్చోవడం కానీ, సో, నేచర్‌లో కూడా టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల ఎనర్జీస్ ఏంటంటే గ్రౌండ్ అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారో అండ్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే బెటర్‌గా ట్రీట్ చేసుకొని స్టెబుల్‌గా ఉంటారో, ఆ వ్యక్తి ఏంటంటేనండి డెఫినిట్‌గా సూన్ అర్థం చేసుకుంటారండి. వాళ్ళకి కూడా మీ గురించి కొంత క్లారిటీ వస్తుంది. మీరిక్కడ డెస్పరేట్ అయిపోతే ఏది జరగదు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం అనేది మీకు హ్యాపీనెస్ ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు. కానీ ఆ వ్యక్తికి టైం కావాలి. ఆ వ్యక్తి రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. అంతవరకు మాత్రం మీకు పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ ఉండాలి అంటే మీ ఎనర్జీస్‌ని మీరు గ్రౌండ్ చేసుకోవాలి.
సో, ఇది న్యాచురల్‌గా అన్నీ జరిగితే థింగ్స్ ఏంటంటే బెటర్‌గా షిఫ్ట్ అవుతాయండి. మేబీ అప్పుడు ఆ వ్యక్తి ఏమైనా మాట్లాడడానికి ముందుకు వస్తారు. అంతవరకు వెయిట్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.